నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడుతో ఇప్పుడు టెర్రర్ డాక్టర్ల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే అంతకు మించిన హారర్ డాక్టర్లు కూడా మన మధ్య తిరుగుతున్నారు. టెర్రర్ డాక్టర్లు, మన దగ్గర ఉండే హారర్ డాక్టర్లు చూడ్డానికి వేర్వేరేగానే ఉన్నా వారి మోటో మాత్రం ఒకటే, మనుషుల ప్రాణాలు తీయడం. వాళ్ళు ప్రాణాలు మాత్రమే తీస్తారు, కానీ వీళ్ళు మాత్రం ముందుగా మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేస్తారు, ఆ తర్వాత ప్రాణాలు తీస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇలాగే కొంతమంది డాక్టర్లు బ్రోకర్స్తో కలిసి గలీజ్ దందా చేశారు. ఇది కాస్త బయటకు రావడంతో తెలుగు రాష్ట్రాలు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కిడ్నీలు అంగట్లో సరుకులయ్యాయి. డిమాండ్ బాగా ఉండడంతో కొంతమంది బ్రోకర్లు డాక్టర్లు కలిసి కిడ్నీల దందా షురూ చేశారు. కానీ వారి దురదృష్టం వెక్కిరించి ఒక మహిళ చనిపోవడంతో వాళ్ళు నడుస్తున్న గలీజ్ దందా బయటకొచ్చింది. తీగలాగితే వారు నడిపిస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసిన కిడ్నీ దందా బాగోతం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. మనుషుల ప్రాణాలు కాపాడే వైద్యులకు దేవుడితో సమానంగా ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి వైద్యులు ఎంతో అంకిత భావంతో పనిచేయాలి. మానవ సేవే పరమావధిగా వైద్య వృత్తి నిర్వహించాలి. తాము చేస్తున్న వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత కలిగి ఉండాలి. కానీ కొంతమంది డాక్టర్లు ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు? మొన్నటికి మొన్న ఫెర్టిలిటీ కేంద్రం ముసుగులో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అధినేత డాక్టర్ నమ్రత చేసిన బాగోతం వెలుగులోకి వచ్చింది. అది మర్చిపోకముందే మరో ఆసుపత్రిలో అవయవాల మార్పిడి దందా చేస్తున్న వైద్యుల నిర్వాకం వెలుగు చూసింది. అమాయక జనాలను వారు టార్గెట్ చేస్తున్నారు. డబ్బులతో ఎరవేస్తారు. వారి అవయవాలకు గేలం వేస్తారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కొంతమంది డాక్టర్లు బ్రోకర్లతో కలిసి చేస్తున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఇక్కడ చూడండి, ఇది గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడే ఈ ఆసుపత్రి కేంద్రంగానే గలీజ్ దందాకు తెరలేపారు కొంతమంది వైద్యులు. గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ తొలగింపుతో ఓ మహిళ మృతి చెందడంతో ఈ దందా బయటికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న ఈ మహిళ పేరు సాడి యమున. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామం. ఆమె భర్త 9 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం ఆమె మధురవాడలోని ఓ దుకాణంలో పనిచేస్తూ 10 ఏళ్ల కొడుకును పోషించుకుంటోంది. ఎక్కడో విశాఖ నుంచి మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు నడుచుకుంటూనే వచ్చిన యమున ఇప్పుడు ఇదిగో ఇలా అచేతనంగా పడి ఉంది. కిడ్నీ ఆపరేషన్ వికటించి ఆమె మృతి చెందింది. నిజానికి ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కిడ్నీ అమ్ముకునేందుకు ఆమె గ్లోబల్ ఆసుపత్రికి వచ్చింది. యమున ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న గాజువాకకు చెందిన పద్మ, సత్య అనే 2 మహిళలు కిడ్నీ దానమిస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపారు. ఒక్కో కిడ్నీకి 8 లక్షలు ఇస్తారని నమ్మబలికారు. దీంతో ఆర్థికంగా ఉన్న కష్టాలు అన్నీ గట్టెక్కుతాయని ఆశ కల్పించారు. వీరిలో ఒకరు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకరు కదరి ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. యమునతో పరిచయం ఉన్న సూరిబాబు అనే వ్యక్తి సాయంతో పద్మ, సత్య ఆమెను మదనపల్లికి తీసుకొచ్చారు. అక్కడ స్థానికంగా ఉండే బాలరంగడు, మెహరాజ్ల ద్వారా మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు వైద్యులు యమునకు కిడ్నీ ఆపరేషన్ నిర్వహించారు. కానీ కిడ్నీ ఆపరేషన్ సమయంలో ఫిట్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. యమున మృతి ఘటనతో భయపడిపోయిన సూరిబాబు ఆమె మృతదేహాన్ని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి విశాఖలో ఉన్న మృతురాలు తల్లి సూరమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కిడ్నీ ఆపరేషన్ తర్వాత యమున మృతి చెందినట్లుగా వివరించాడు. దీంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసిందే. అయితే యమున మృతి వెనుక ఉన్న కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడుతుంది అని సూరిబాబు అండ్ కో కొత్త డ్రామాకు తెరతీశారు. కానీ అది వికటించడంతో కిడ్నీ రాకెట్ గుట్టు బయటికి వచ్చింది. కూతురు చనిపోయిన విషయం తెలుసుకున్న యమున తల్లిదండ్రులు విశాఖ నుంచి మదనపల్లికి చేరుకున్నారు. కూతురు డెడ్ బాడీ చూసి షాక్ అయ్యారు. అసలు అరకు వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి మదనపల్లిలో శవమై తేలడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని యమున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తన కూతుర్ని కిడ్నీ రాకెట్ కు బలి చేశారని ఆమె తల్లి ఆరోపించారు. యమున పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో నిందితులు పద్మ, సత్య, సూరిబాబు మదనపల్లెకు చెందిన డయాలసిస్ కేంద్రం ఇన్ఛార్జ్ బాలరంగడును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలు మదనపల్లి కిడ్నీ రాకెట్ వెనుక ఎవరెవరున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? వైద్య ముసుగులో ఇదంతా ఎంతకాలంగా సాగుతోంది? గుట్టుచప్పుడు కాకుండా దందా ఎలా చేస్తున్నారు? బ్రోకర్లు, డాక్టర్లు కలిసి దందా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదా? కిడ్నీ రాకెట్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఒక్కొక్కరి పాత్ర ఒక్కో విధంగా ఉంది. ఎవరి స్థాయిలో వారు కిడ్నీ రాకెట్ ముఠాలో భాగస్వామ్యమయ్యారు. యమున మృతితో పోలీసులు తీగలాగితే కిడ్నీ రాకెట్ ముఠా బాగోతం బయటపడిందే. ముఖ్యంగా ఈ కిడ్నీ రాకెట్లో మదనపల్లి ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలరంగడు, పొంగనూరు డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జ్ బాలాజీ నాయక్ కీలకంగా ఉన్నారు. అసలు కిడ్నీల అమ్మకం, కొనుగోలు ప్రక్రియ వారిద్దరి వద్దే షురూ అవుతోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో వారిద్దరి పాత్రే కీలకమని ప్రాథమిక విచారణలో తేలిందే. తమ వద్దకు డయాలసిస్ చేసుకోవడానికి వచ్చే ధనవంతులైన కిడ్నీ బాధితులను వారు టార్గెట్ గా చేస్తున్నారు. కిడ్నీ ఆపరేషన్ ద్వారా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే డయాలసిస్ బాధ తప్పుతుందని చెప్పేవారు. కేవలం అడిగినంత డబ్బు చెల్లిస్తే చాలు, మీకు సూట్ అయ్యే కిడ్నీ అరేంజ్ చేస్తామని నమ్మబలికేవారు. ఒకవేళ బేరం కుదిరితే వారి దగ్గర అడ్వాన్స్ తీసుకుని కిడ్నీ బ్రోకర్లతో సంప్రదింపులు జరిపేవారు. అలాగే మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులోనూ విశాఖపట్నం, మధురవాడకు చెందిన కిడ్నీ బ్రోకర్లతో చర్చించారు. పెళ్లి పద్మ, కాకర్ల సత్య, వెంకటేష్ తో వ్యాపారం మాట్లాడుకున్నారు. బ్రోకర్ల సాయంతో వైజాగ్ నుంచి మదనపల్లికి కిడ్నీ దాతలను రప్పించుకున్నారు. ఇక కిడ్నీ దందా మూడో స్టేజ్ లో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు రంగంలోకి దిగారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. కానీ అక్కడే ఎవరికీ అనుమానం రాకుండా కిడ్నీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అక్కడి డాక్టర్లు అవినాష్, డాక్టర్ శాశ్వతి, అక్కడే పనిచేసే నీరజ్ అనే మధ్యవర్తి ఈ కిడ్నీ రాకెట్ ను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం సైలెంట్ గా సాగిపోవడానికి గ్లోబల్ ఆసుపత్రి ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు తన పలుకుబడిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన చిత్తూరు డీసీహెచ్ఎస్ గా పనిచేశారు. అప్పటి నుంచి తనకు ఉన్న పరిచయాలు, పలుకుబడితో గ్లోబల్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, నీరజ్ ను అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీసులు. మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. తమ సోదరి మరణానికి ఖచ్చితంగా కిడ్నీ మాఫియానే కారణమని యమున సోదరుడు ఆరోపించారు. ఈ కిడ్నీ రాకెట్ వెనక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ ట్రాన్స్ఫర్కి వచ్చింది, ఇలాగా వేరే వాళ్ళకి కిడ్నీ సేల్కి పెట్టింది అని చెప్పారు. మా అక్క కిడ్నీ సేలింది పెడుతుంది, మా అక్కకి ఎంత అవసరం అని అన్నాను. అంటే లేదు, ఇలాగా తీసుకొచ్చారు, మాకేం తెలుసు, ఇలా తీసుకొచ్చి తన కోరిన వచ్చింది అని చెప్పారు. మా అక్క కోరిన ఎలాగ వస్తుంది, అసలు మా అక్కకి ఏం తెలియకుండా ఎలాగ వస్తుంది, అక్కడికి ఎవరు తీసుకెళ్తాకని వస్తుంది అని అడిగితే లేదు, ఇలాగా పద్మ అనేసి ఇంకో అమ్మాయి ఎవరో లక్ష్మి అంట, లక్ష్మి, సూర్యబాబు, వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకెళ్లారని తెలిసింది. 112 కాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి తిరుపతి పోలీసులు వచ్చి అక్కడ నుంచి అక్కడికి తీసుకొచ్చారని తెలిసింది మాకు. ఈ కేసులో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా డీసీహెచ్ఎస్ ఆంజనేయులతో పాటు పద్మ, సత్య, సూరిబాబు, మెహరాజ్ పై చీటింగ్, మానవ అవయవాల అక్రమ రవాణా, హత్య తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. గ్లోబల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడు ఆయన, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన. ప్లస్ మనకు డాక్టర్ బయట నుంచి వచ్చి ఆయన ఆపరేషన్ చేస్తాడు, ఇక్కడ చేయలేదు, బయట నుంచి వచ్చేస్తాడు. ఆ డాక్టర్ పేరుగా మనకు రివీల్ కాలేదు. అతను ఇద్దరు ప్లస్ ఎవరు తెచ్చింటారో ఇప్పుడు తీసుకొస్తారు, ఈ పద్మ అండ్ సత్య ప్లస్ సూరిబాబు, ఆమె పరిచయం అవుతున్నారు సూరిబాబు. ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ టెక్నీషియన్స్గా ఉన్నారో మదనపల్లి బాలు అండ్ మెహరాజ్ కదిరి డయాలసిస్ టెక్నీషియన్, వీళ్ళని ప్రాథమికంగా ఇప్పుడు అక్యూజ్లో చేస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమన్నా బయటపడితే వాళ్ళు కూడా ఇచ్చేస్తాం. ఇక గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లి ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో ఎలా పరిచయం ఏర్పడింది, ఎన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు కోడలు కావడం విశేషం. ఇందులో ఆయన ప్రమేయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు.
మదనపల్లిలో వెలుగు చూసిన కిడ్నీ మాఫియా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది బ్రోకర్లు, డాక్టర్లు కలిసి గలీజ్ దందా చేస్తున్నట్లుగా బయటపడింది. దీంతో ఈ కిడ్నీ రాకెట్ ఇష్యూపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీని వెనుక ఎంతటి వారున్నా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. ప్రతి మనిషికి ఉన్న 2 కిడ్నీలలో ఒకటి ఉన్నా మనిషి ప్రాణాలకు ముప్పు ఉండదు. అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న మనిషి అయితే ఒక్క కిడ్నీతో జీవితం సాగించవచ్చు. ఇది డాక్టర్లు చెబుతున్నమాట. దీన్నే కొంతమంది కంట్రీ డాక్టర్లు, బ్రోకర్లు క్యాష్ పాయింట్ గా మలుచుకున్నారు. అమాయకులైన జనం ఆర్థిక అవసరాల్లో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ తమ దందాకు స్కెచ్ చేశారు. 2 కిడ్నీలు పాడైపోయి మూత్రపిండం దాత కోసం ఎదురు చూస్తున్న ధనిక వర్గాలకు చెందిన పేషెంట్లను ఓవైపు, ఆర్థిక అవసరాలకు డబ్బు కోసం ఎదురు చూస్తున్న పేద వర్గాలను మరోవైపు పెట్టుకుని దందా ప్లాన్ చేశారు. చాలా వరకు ఈ దందాలో బాధితులు తమ కిడ్నీ దానమిస్తున్నట్లుగానే క్రియేట్ చేస్తున్నారు కేటుగాళ్లు. నిజానికి వారిని చీట్ చేసి మధ్యలోనే డబ్బులు నొక్కేస్తున్నారు. అయితే మదనపల్లి కిడ్నీ రాకెట్ బాగోతంలో దళారులు, డాక్టర్ల మధ్య పంపకాల్లో తేడా రావడంతో విషయం బయటికి వచ్చింది. మరోవైపు ఈ కిడ్నీ రాకెట్ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గ్లోబల్ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. అయినా అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తూ దందా చేస్తున్నారని తెలిపారు. ఈ రాకెట్లో బాధ్యులైన అందరిపై కేసులు నమోదు చేసినట్లుగా ఆయన వివరించారు. అంతేకాదు దీని వెనక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లిలో జరిగిన కిడ్నీ ఉదంతం ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఎక్కడైనా ఉంటున్నాయనే విషయాన్ని ఒక హై లెవెల్ కమిటీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఇతర నిపుణులైన డాక్టర్లను కూడా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒక ఇన్స్పెక్షన్లు చేయడం, ఎక్కడైనా జరుగుతున్నాయా గమనించడం, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఎంక్వైరీ అయిన తర్వాత శాఖాపరంగా కూడా తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడం. ఇక కిడ్నీ రాకెట్ వ్యవహారంపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రాన్ని డిప్యూటీ డీఈఎంఓ డాక్టర్ దేవశిరోమణి, డాక్టర్ రమేష్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అపోలో డయాలసిస్ మేనేజర్తో కలిసి స్థానిక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. డయాలసిస్ మేనేజర్ బాలరంగడు అలియాస్ బాలు వ్యవహారాన్ని నడిపినట్లు గుర్తించారు. ప్రాథమికంగా గ్లోబల్ హాస్పిటల్కు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహించడంతో ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆసుపత్రిని మూసివేసినట్లుగా తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్లో జరిగిన సంఘటన నిమిత్తమై అధికారి గారి ఆదేశాల మేరకు జిల్లా నుంచి వచ్చి ప్రాథమిక విచారణ జరిపాము. ఇందులో ఆ హాస్పిటల్కి సంబంధించి ఎంతవరకు రిజిస్ట్రేషన్ ఉంది, హాస్పిటల్ ఏమేం సర్వీసెస్ చేస్తుంది, డాక్టర్ యొక్క అర్హతలు ఏంటి అన్న విచారణ జరిపి తాత్కాలికంగా ఆ హాస్పిటల్ను క్లోజ్ చేస్తూ ఆ రిజిస్టర్ని అన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని ఈ ప్రాథమికమైనటువంటి రిపోర్టును మా పై అధికారికి తెలియజేస్తాం. మరోవైపు గడిచిన 3 ఏళ్లలో ఈ తరహా దందాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 2 ఏళ్ల కిందట కిడ్నీ ఇస్తే సుమారు 10 లక్షలు ఇస్తామని చెప్పి మధురవాడ వాంబే కాలనీకి చెందిన ఒక డ్రైవర్ను దళారులు నమ్మించారు. పెందుర్తిలోని ఒక క్లినిక్లో కిడ్నీ తీసుకుని 2.5 లక్షలు చేతిలో పెట్టారు. డబ్బులు పూర్తిగా ఇవ్వకపోగా కిడ్నీ మార్పిడి అనంతరం అనారోగ్యం పాలైనప్పటికీ పట్టించుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శస్త్రచికిత్స నిర్వహించిన ఆసుపత్రికి కనీసం అనుమతి కూడా లేదని అధికారుల విచారణలో తేలింది. అలాగే 2.5 ఏళ్ల కిందట వాంబే కాలనీకి చెందిన మరో మహిళకు డబ్బు ఆశ చూపించి కిడ్నీని అమ్మేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో ఇవన్నీ బయటికి వస్తున్నాయి. కానీ బయటికి రాకుండా గుట్టుగా సాగిపోతున్నవెన్నో ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ముఠాలపై ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు గట్టిగా దృష్టి సారించాలని జనం కోరుతున్నారు.